కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శలు గుప్పించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, కమిషన్లు పర్సంటేజ్ల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ లో గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్ పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పాలన గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా ఉంటే ప్రస్తుత హాస్పిటల్స్ లో బెడ్ ఎక్కేలా ఉన్నారని విమర్శించారు. వసతి గృహాన్ని ప్రారంభించి 3 ఏళ్లు దాటుతున్నా పక్కా భవనం నిర్మించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబాబాద్లోని స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. 480 మంది విద్యార్థులకు గాను 450 మంది ఉన్నారు. నేను పొద్దునే వాళ్ళు అల్పాహారం తీసుకునే సమయానికి వచ్చాను. చాలా అధ్వానంగా, చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. విద్యార్థులను చూస్తే చాలా జాలి, బాధ మరి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన మరి కొనసాగుతున్నప్పటి నుంచి అనేక మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు. అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి సొంతంగా కలెక్టర్లకు విన్నవించుకోవడానికి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా, విదేశాలకు వెళ్లే విధంగా, మరి దేశానికి ఆదర్శంగా ఉంటే ఈ రోజు ఇక్కడ విద్యార్థులందరూ హాస్పిటల్ బెడ్ ఎక్కే విధంగా మరి రోజు భయపడి మరి స్ట్రెంత్ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది.